మేళా నాయకులకు నా మీద ఏం కోపం వచ్చిందో తెలియదు, కానీ నాకు భయంకరమైన సబ్జెక్ట్ ఇచ్చారు. మానవ మూలాల గురించి చెప్పమని. వినటానికి అది మరీ డ్రై సబ్జెక్ట్. బయాలజీ క్లాసుల్లో చెప్తుంటేనే నిద్ర వచ్చే సబ్జెక్ట్. కానీ బాధ్యత గల కార్యకర్తగా నాస్తిక మేళా నాయకులు ఇచ్చిన ఆ బాధ్యతని తీసుకున్నా. సరే, దాన్నే చర్చించుకుందాం. మానవ మూలాలు ఏముంది? రెండు రకాలుగా ఆలోచించవచ్చు. మానవ మూలాలు ప్రకృతిలో ఉన్నాయి. మనందరి ఆయుష్ 300 కోట్ల కంటే ఎక్కువ అని అంటాం. ఎస్, ఇట్ హెస్ గాట్ ఎ పాయింట్. ఆక్సిజన్ ప్రకృతిలో ఏర్పడి 300 కోట్ల సంవత్సరాలు అయింది. ఆ ఆక్సిజన్లో చాలా భాగం మార్పులు చెందకుండా ఉండి మన దగ్గరికి వచ్చింది. కాబట్టి దానికి 300 కోట్ల వయసు వచ్చింది. కానీ ఒక మహాకవి అన్నట్టుగా, భూగోళం పుట్టుక కోసం రాలిన సొరగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. అద్భుతమైన సాంగ్ కదా. ఆ సాంగ్లో చెప్పినట్టు మానవ మూలాల్లో జరిగినటువంటి పరిణామాలేంటి అని ఆలోచిస్తే ఒక్క మాటలో చెప్పాలంటే మనం కోతుల్లోంచి వచ్చాం. బహుశా అందుకే ఎట్టున్నాం. కోతుల్లోంచి కొన్ని లక్షల సంవత్సరాలు, కొన్ని 10 లక్షల సంవత్సరాలు ప్రయాణాలు చేసి, మార్పులు చేసి, మ్యూటేషన్స్ వచ్చి, ఎవల్యూషన్ వచ్చి, దాని ద్వారా మనం మనుషులుగా పరిణామ క్రమం చెందాం. దాని వివరాలు చెప్పే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తా. చీరాల్లో ప్రాక్టీస్ చేస్తున్న ఒక పీడియాట్రిషియన్, పిల్లల డాక్టర్ ఆశా అని చెప్పి, గుంటూరు మెడికల్ కాలేజీలో నా క్లాస్మేట్. నాకంటే 7 నెలలు చిన్నది. చిన్నప్పటి నుంచి బేబీ సిస్టర్గానే చూసేవాడిని, చిన్న చెల్లెలుగానే చూసేవాడిని. ఇద్దరం వాదులాడుకునేవాళ్ళం. చాలా కొద్ది కాలం క్రితం, ఎన్నాళ్ళలో గారు 4-5 ఏళ్ల క్రితం, ఏం చేయకుమారు నువ్వు ఎప్పుడు ఎవల్యూషన్ అంటావు, ఎవల్యూషన్ అయితే మిగతా కోతులన్నీ మానవులుగా ఎందుకు మారలేదు అని సమాధానం చెప్పు అని చెప్పి 10 మంది డాక్టర్స్ ఉన్నప్పుడు ప్రశ్నించింది. నాకు నవ్వొచ్చి ముద్దుగా అన్నా అన్నమాట, నువ్వు 5వ క్లాస్ పాస్ అయ్యావు కానీ నీ బ్రెయిన్ 5వ క్లాస్ మించి దాటలేదు అనుకుంటా. ఎందుకు అనాల్సి వచ్చింది అన్నమాట. ఈ ప్రశ్న ఎవల్యూషన్ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళం, ఎవల్యూషన్ అర్థం చేసుకుంటున్నటువంటి వాళ్ళం, ఎవల్యూషన్ నిజమని తెలిసినటువంటి వాళ్ళం అందరం ఎప్పుడూ ఫేస్ అయ్యేటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నని ఈ సందర్భంగా ఎందుకు చెప్పానంటే, ఏందయ్యా కోతుల్లోంచి మనుషులు వస్తే మరి మిగతా కోతులన్నీ ఎందుకు రాలేదు అని. అదేదో తిరిగి సమాధానం చెప్పలేని ప్రశ్నలాగా చాగంటి కోటిస్తారు లాంటి వాళ్ళందరూ మాట్లాడుతుంటారు. జ్ఞానం తక్కువ, అహంకారం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళందరూ దీనికి సమాధానం చెప్పలేమనుకుని మాట్లాడతారు. అది 5వ క్లాస్ మించిన తెలివితేటలు దానికి అవసరం లేదు. బహుశా మనందరం చిన్నప్పుడు చందమామ పుస్తకాలు చదువుకున్నాం. ఇప్పుడు పిల్లల పుస్తకాల్లో కూడా ఉన్నాయి, పజిల్స్ ఉంటాయి, 2 డైమెన్షనల్ పజిల్స్. సాధారణ స్టాండర్డ్ పైనేమో క్యారెట్ని పెడతారు, కిందేమో ర్యాబిట్ని పెడతారు, కుందేళ్ళని పెడతారు. ఆ ర్యాబిట్ ఈ ర్యాబిట్ వెళ్ళి ఆ క్యారెట్ని తినాలంటే ఏ మార్గంలో వెళ్తే తింటుంది? ఒకే ఒక్క మార్గం ఉంటుంది. ఉదాహరణకు ఊహించుకోండి, అక్కడ 100 క్యారెట్లు ఉన్నాయి, ఇక్కడ 100 ర్యాబిట్లు ఉన్నాయి. ఏ ర్యాబిట్ క్యారెట్లు దొరుకుతాయి? ప్రతి చాట డెడ్ ఎండ్కి వెళ్ళిన తర్వాత క్యారెట్ దానికి దొరకదు, అది అక్కడ ఆగిపోతుంది. ఆ ఎవల్యూషన్లో వచ్చినటువంటి మిగతా కోతులన్నీ ఎందుకు మానవులుగా మారలేదు? ప్రతిసారి సరైన దారిలోనే, సరైన పరిస్థితులు అనుకూలించినప్పుడు మాత్రమే, సరైన మ్యూటేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆ కోతి ప్రతిసారి ప్రతి స్టెప్లోనూ అట్లా అయిన కోతి మాత్రమే మానవుడిగా మారింది తప్ప అన్ని కోతులు మానవుడిగా మారడానికి ఛాన్స్ లేదు. ఇది 5వ క్లాస్ నాలెడ్జి, చందమామ పుస్తకాలు చదువుకునే వాళ్ళు చేసే పజిల్స్ నాలెడ్జి. ఆ మాత్రం ఇక్కడ అప్లై చేయలేకపోయావా అని అడిగాను. అండ్ థింక్ ఇట్స్ డైమెన్షన్స్, దాని విస్తృత ఆలోచన. మన చందమామ పుస్తకంలో ఇంత చిన్న పజిల్ ఉంటుంది, 4-5 పాసిబిలిటీస్ మాత్రమే ఉంటాయి. బట్ ఇన్ ద నేచర్, ప్రకృతిలో ఒక విశాలమైన ఇక్కడి నుంచి గుంటూరు దాకా ఉన్నటువంటి ఒక పజిల్ అయింది, దట్ బికమ్స్ ఎ 2 డైమెన్షనల్ పజిల్. దాన్ని అర్లర్లుగా పేల్చండి, 3 డైమెన్షనల్ పజిల్. ప్రకృతి అట్లా కదా ఉండేది. కాబట్టి అట్లాంటి పజిల్లో ఎన్నిటికీ అవకాశం ఉంది కోతుల నుంచి మానవుడిగా ఎవల్యూషన్ చెందడానికి?
కొద్దిపాటికి మాత్రమే ఉంది. అందుకనే మిగతా జాతులన్నీ కూడా ఉన్నాయి. ఇన్ రియాలిటీ హోమోసేపియన్స్ ఒక దశలో సుమారుగా 5-6 వేల మందికి పరిమితమయ్యారు. 600 మాత్రమే రిప్రొడక్టివ్ ప్రత్యుత్పత్తి వయసులో ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి జయించుకుంటూ వచ్చాం. కాబట్టి మానవ మూలాల గురించి చెప్పాలంటే, సింపుల్గా డైరెక్ట్గా చెప్పాలంటే కోతుల్లోంచి వచ్చాము. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే, ముందు గొరిల్లాలు రకరకాల మార్పులు చెంది ఒక 10 లక్షల సంవత్సరాల్లో రకరకాల మార్పులు చెంది భౌతికమైనటువంటి ఆ మార్పుల్లో ప్రధానమైనటువంటి మార్పు మానవుడు అనటానికి వీల్లేని మొదటి ప్రీవియస్ దశ, ముందరి దశ. ఇట్ హ్యాస్ బికమ్ ఏ బైపీడల్ యానిమల్. 2 కాళ్ళ మీద నడవాల్సినటువంటి అవసరము, ఆగత్యం అప్పుడు ఏర్పడింది. ముందరి 2 కాళ్ళని వదిలేసి పని చేసుకోవటం కోసం, అంటే అదంతా దానికి తెలిసి కాదు, అబ్స్ట్రాక్ట్ థింకింగ్తో కాదు, అక్కడ దాని అవసరం దాంతో పని చేయండి. ఫస్ట్ 4 కాళ్ళ మీద నడిచేటువంటి ఏప్ 2 కాళ్ళ మీద నడవటానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో భాగంగా హిప్ జాయింట్, పెల్విస్ అంటాం. 2 వైప్స్ని కల్పించే బోన్ని పెల్విస్ అంటాం. ఇది విశాలం అవటం మొదలుపెట్టింది. మనం పశువులను చూడండి, గేదెలను కానీ గొర్రెలను కానీ. ఆవులంటే నాకు అంత ఇష్టం ఉండదు. వాటి మోకాళ్ళు, వాటి శరీరం స్థాయితో పోల్చుకుంటే వాటి మోకాళ్ళు చాలా బలహీనంగా ఉంటాయి. మన శరీరం బరువుతో పోల్చుకుంటే మన మోకాళ్ళు చాలా బలంగా ఉంటాయి. ఎందుకని? క్వాడ్రిపీడ్స్ హ్యావ్ బికమ్ బైపీడ్స్. 4 పాదాల మీద నడిచే, 2 పాదాల మీద నడిచేటప్పుడు శరీర బరువు 4 పాదాల మీద కాకుండా 2 పాదాల మీద నిలవాల్సినప్పుడు మోకాలు పెద్దదవ్వాల్సిన అవసరం వచ్చింది. అట్లాగే జరిగిన రకరకాల మార్పులు. మనం బేసికల్లీ వీఆర్ కార్నివోర్స్, మాంసాహారులు. మన శాకాహారం తినమని, శుద్ధ శాకాహారం అని, ప్యూర్ వెజిటేరియన్ అని, ప్యూర్ బ్రాహ్మణ హోటల్ అని, ఇక నార్త్కి వెళ్తే అక్కడ దారుణాలకు అంతే లేదు. మిత్రులారా, వీఆర్ కార్నివోర్స్, మనం మాంసాహారులం. ఎట్లా మనం మాంసాహారులం? మీరు ఆలోచించండి. జస్ట్ మీ ఎదురుగుండా ఉన్నదంతా ఆలోచించండి. నేనేమి మీకు తెలియని చెప్పేంత పండితుడిని కాదు, అన్నీ మీకు తెలిసినాయి, వాటిని ఏర్చి కూర్చిస్తున్నా అంతే. ఐఎమ్ జస్ట్ హెల్పింగ్ యూ టు కోఆర్డినేట్ థింగ్స్ వాట్ యు ఆల్ నో. మీ అందరికీ తెలిసినటువంటి విషయాలని ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి ప్రయత్నిస్తాను. మీ కళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి, ఎదురుగుండా ఉన్నాయి. మా భాషలో చెప్పాలంటే యాంటీరియర్ టు ద స్కల్ అంటాం, ముందర భాగంలో ఉన్నాయి. మిగతా వాళ్ళందరికీ అర్థం కాకూడదని యాంటీరియర్ అని మా వాళ్ళు అన్నారు గుంటూరు మెడికల్ కాలేజీలో. మీరు ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని శాకాహారుల కళ్ళు, మాంసాహారుల కళ్ళు తీయండి. శాకాహారుల కళ్ళన్నీ యాంటీరో లాటరల్గా ఉంటాయి, పక్కకు ఉంటాయి. అమ్మాయిల కళ్ళు అట్టుండవు, ఊరికే పోలుస్తారు. లేడి కళ్ళు అట్టుంటాయి. ఆవు కళ్ళు ఉంటాయి, లేడి కళ్ళు ఉంటాయి, కుందేలు కళ్ళు ఉంటాయి. అన్నిటికంటే పెద్దదైన బరువైన ఏనుగు కళ్ళు ఉంటాయి. అన్నిటికంటే ఎత్తుదైన జిరాఫీ కళ్ళు కూడా శాకాహారి అయితే యాంటీరో లాటరల్గా ఉంటుంది. అన్నిటికంటే చిన్నదైన పిల్లైనా సరే మాంసాహారి అయితే యాంటీరియర్గా ఉంటుంది. ఏంటి తమాషా? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. డార్విన్ చెప్పిన సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. బలం ఉన్నాడే బతుకుతాడు. మనకు కూడా వర్తిస్తుంది, బలం పెంచుకోవాలి. డెంగ్ జియాఓపింగ్ చెప్పినట్టుగా తల దించుకుని బలం పెంచుకోవాల్సిన రోజులు ఇవి. అది వేరే మాట్లాడు. సోషియాలజీ మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకుంటాం, ఇవాళ బయాలజీ మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. హెర్బివోర్ అంటే శాకాహారి. బతకాలంటే పరిగెత్తాలి, వెనకేం వస్తుందో చూసుకుంటా పరిగెత్తాలి. కాబట్టి దానికన్నా యాంటీరియర్ లాటరల్గా ఉండాలి, వెనక చూసుకుంటూ ఉండాలి, వెనక ఏది పరిగెత్తుకొస్తుందో, వెనక ఏది తరుగుతుందో. అందుకోసం అంత ఎత్తైన జిరాఫీ, అంత బరువైన ఏనుగు కాడి నుంచి ఇంత చిన్నదైన కుందేలు వరకు శాకాహారుల కళ్ళన్నీ యాంటీరో లాటరల్గా ఉంటాయి. ఇంత చిన్న పిల్లి కాడి నుంచి
లైగర్ అని వచ్చింది, దానికి పిల్లలు పుట్టవు, కానీ సింహానికి పులికి కలిపి పుట్టిందాన్ని అది స్టెరైల్, అది లైగర్. అది కార్నివర్స్ అన్నింటిలోకి పెద్దది, దానికంటే కూడా పెద్దది పోలార్ బేర్ కావచ్చు. మిగతా మాంసాహారులన్నిటి మీకు తెలుసు కదా, పిల్లి కాడి నుంచి, కుక్క కాడి నుంచి, తోడేళ్ళ కాడి నుంచి, నక్క కాడి నుంచి, జాకల కాడి నుంచి, పులి కాడి నుంచి, సింహం కాడి నుంచి, ఎలుగుబంటి కాడి నుంచి, మీరు ఏ మాంసాహార జీవినన్నా తీసుకోండి, దాని కళ్ళు ముందు ఉంటాయి. ఎందుకు ఉండాలి ముందు? స్కల్కి యాంటీరియర్ పోర్షన్లో ఎందుకున్నాయి అవి? అది చేజ్ చేయాల, పరిగెత్తాల. పరిగెత్తి ముందు పరిగెత్తన్నటువంటి శాకాహారిని అంచనా వేసి, దూరం అంచనా వేసి, ఇది ఎగిరి పంజా విసరాల. అప్పుడే దీనికి ఆహారం దొరుకుతుంది, అప్పుడే ఇది బతుకుతుంది. దొరకాలంటే యు నీడ్ ద డెప్త్ పర్సెప్షన్, దూరం ఎంతో తెలియాలా. యు నీడ్ బైనాక్యులర్ విజన్. బైనాక్యులర్ విజన్ కావాలంటే, డెప్త్ పర్సెప్షన్ రావాలంటే కళ్ళు రెండు దగ్గరగా ఉండాలా, ముందుకు ఉండాలా. అందుకుని శాకాహారులకన్నిటికీ కళ్ళు యాంటీరో లాటరల్గా ముందుకి పక్కకి ఉంటే, మాంసాహారులకి అందరికీ ముందుకున్నాయి. మరి మనం మాంసాహారులమా శాకాహారులమా? మరేంటి పొద్దున్నే ఉప్మా పెట్టారు, సార్ అరటికాయ తింటున్నారు. మనం శాకాహారులం మాంసాహారులం కూడా. దాన్ని ఇంగ్లీష్లో ఆమ్నివర్స్ అంటాం, తెలుగులో ఆమ్నివర్స్. అంటే రెండు తినే వాటిని ఆమ్నివర్స్ అంటాం ఇంగ్లీష్. ఒక ఫ్రెండ్ అడిగాడు, ఒక డాక్టర్ ఫ్రెండ్, మరి అటు చెప్తున్నావు కదా, ఇది ఒకటే కాదు, ఒక కళ్ళే కదా చెప్పింది, మీరు రకరకాలు చూడండి. ఒక కళ్ళ ఉదాహరణతోనే మనం మాంసాహారంలోని ఇది చేయడానికి వెళ్ళాడు. పళ్ళకు ఒక చరిత్ర ఉంది, తర్వాత కళ్ళు అయిపోయిన తర్వాత మీరు చాలామంది మీ ఇంట్లో గేదెలుండి ఉంటాయి. బర్రె ఈనగానే గేదె దూడ ఎంత ముద్దుగా తల్లి నాకగానే చెంగున ఎగురుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ ట్రీట్ ఫర్ ఐస్, అంత అందంగా ఉంటుంది. అదే మీరు కుక్క పిల్ల చూడండి, అదే మీరు పులి పిల్ల చూడండి, అదే సింహం పిల్ల చూడండి, కళ్ళు మూసుకుని సోంబేరులాగా ఉంటుంది, పాలు తాగడం తప్ప ఏం తెలియదు. జీవుల కంటే జంతువులకు ఉన్నటువంటి చలనం అనేటువంటి ఇంకో లక్షణం శాకాహారులకు పుట్టుకతోనే వస్తుంది, మాంసాహారులకి రాదు. పులి పిల్లైనా సింహం పిల్లైనా పిల్లి పిల్లల్ని 8 చాట్ల మారుస్తుందంటారు. అవి పుట్టగానే నడవలేవు, శాకాహారులు నడుస్తాయి. ఎందుకని? పుట్టగానే పరిగెత్తకపోతే శాకాహారి బిడ్డ మాంసాహారికి ఆహారం అయిపోతుంది. అది పుట్టగానే పరిగెత్తకపోతే నేచురల్ సెలక్షన్లో చచ్చిపోతుంది. అందుకనే ఏనుగు బిడ్డ కాడి నుంచి, జిరాఫీ బిడ్డ కాడి నుంచి, మన గాడిద పిల్ల వరకు శాకాహారులన్నీ కూడా పుట్టగానే నడక నేర్చుకుంటాయి. వీలైనంత త్వరగా తల్లితో పాటు వెళ్తాయి. ఇది ఇంకో రోజు మనం మాంసాహారులం శాకాహారులం అనటానికి. మన పిల్లలు పుట్టగానే నడుస్తారా? మనం ఏ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళండి, గ్రోత్ చార్ట్ ఉంటుంది. 9 నెలలకు మొదలవ్వాలా, 12 నెలలకి నడవాలా అని. నుంచోటానికి ఇంత, కూర్చోడానికి ఇంత, పారాడటానికి ఇంత, పాకటానికి ఇంత, లేచి నుంచి నడవటానికి ఇంత వయసు అని చెప్పి ఆల్మోస్ట్ వీ టేక్ 9 to 12 months పుట్టిన తర్వాత నడవటానికి. ఆవు దూడ, గేదె దూడ, గాడిద దూడ, ఏనుగు దూడ, శాకాహారుల పిల్లలన్నీ పుట్టగానే చలనం, లోకమోషన్ నేర్చుకుంటాయి. మాంసాహారుల పిల్లలు మాత్రం విశ్రాంతిగా తల్లి రక్షణలో బలం పెంచుకుంటాయి. కాబట్టి మన పిల్లలు, మనం శాకాహారులమా మాంసాహారులు? మాంసాహారులు. ఇవి ఒకటే కాదు, మీరు ఎన్నెన్నో ఉదాహరణ చూడండి. కాన్పు చూడండి, అతి ముఖ్యమైన విషయం ప్రాణి జీవితంలో కాన్పు కదా. ఏ ఆవన్నా, ఏ గేదన్నా, ఎప్పుడైనా ఏ గుర్రం అయినా పొడుకుని తీరిగ్గా ప్రసవం చేయటం చూసారా? చూడం. అంతెత్తునుండే జిరాఫీ కూడా కాన్పులో పిల్లల్ని, బిడ్డని అక్కడి నుంచి కింద పడేస్తుంది తప్ప పొడుకుని కాన్పు చేయదు. ఇట్ డజంట్ హ్యావ్ దట్ లగ్జరీ. ఆ సౌకర్యం దానికి లేదు. అదే మాంసాహార జీవులు చూడండి, కుక్క ఏంటో చాలాసార్లు చూసుంటాం, పొడుకుని ఎంత. పులి, పిల్లి, సింహం ఏదైనా పొడుకుని ఎంత. మనం మనిషి కాన్పు పొడుకుని జరుగుతుందా, నుంచుని జరుగుతుంది?
మనిషి కాన్పు పడుకుని జరుగుతుంది. కాబట్టి మనం మాంసాహారులు. ఈ అన్ని కారణాలు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఈ కారణాలన్నీ చూపించి అసలు మనం శాకాహారులుగా మారాలి, మాంసాహారం తినటం తప్పు. అసలు గాడిద కొడుకులు మాంసాహారులు. మనం పుట్టుకతోనే, మన జాతి పుట్టుకతోనే మాంసాహారులు. మాంసాహారుల్లో కూడా చిన్న వాటిని కాదు, పెద్ద వాటిని, గేదెల్ని, సింహాలని, ఏనుగుల్ని, ఇప్పటి ఏషియన్ యానిమల్స్, పాత తరంలో మ్యామత్స్ ఉండేవి. ఆ మ్యామత్స్ని కూడా మనిషి చంపాడు, వాటిని తిన్నాడు. మీరు ఎగ్మోర్ బయాలజీ మ్యూజియంలోకి వెళ్తే పెద్ద రేసుగుర్రం స్కెల్టన్ ఇంత ఉంటుంది, దాంట్లో 6వ వంతో 7వ వంతో ఉండే మనిషి స్కెల్టన్ ఉంటుంది, మనిషి చేతిలో బల్యం ఉంటుంది, దాన్ని ఆక్రమించుకుని ఎక్కుతుంటాడు. కాబట్టి ఏ మనిషి గొప్పవాడు? ప్రకృతి విలయతాండవంలో, న్యాచురల్ సెలక్షన్లో ఫిట్టెస్ట్గా సర్వైవ్ అయినాడు ఎవడు? పెద్ద జంతువుని తిన్నాడే, గేదెను తిన్నాడే, ఆవును తిన్నాడే, వాడే బలవంతుడు. మనం కార్నివర్స్, పెద్ద యానిమల్స్ని తినగలం, తింటాం. రైట్, ఇది కార్నివర్స్ అన్నప్పుడు మా డాక్టర్స్ అడుగుతుంటారు ఇట్లాంటి అని. ఏంటి మీ డాక్టర్స్కి ఇంగ్లీష్ రాదా అని చెప్పి ఎవరు ఫ్రెండ్ అడుగుతున్నారు. మరి మనం అన్నం కూడా తింటున్నాం కదా, అరటికాయ కూడా తింటున్నాం కదా. ఎస్, మనం మాత్రమే కాదు, మనుషులు, కోతులు, ఎలుగుబంట్లు, నాకు సడన్గా గుర్తొచ్చినాయి, ఈ 3 గుర్తొచ్చినాయి. ఈ 3 ఆమ్నివోరస్, సర్వభక్షకాలు. ఎస్, సర్వభక్షకాలు. ఈ 3 ఆమ్నివోరస్. కానీ మొత్తం ఎనటామికల్ క్యారెక్టర్స్ అన్నీ ఇవి కార్నివర్స్గా చూపిస్తాయి. దెన్ వాట్ మైట్ హ్యావ్ హ్యాపెన్? ఏం జరిగి ఉండొచ్చు? ఏమీ లేదు. ఆపర్చునిస్టిక్ కార్నివర్స్ ఆర్ ఆమ్నివర్స్. మనం పారాసైట్స్, బ్యాక్టీరియా, వీటన్నిటిలో కూడా ఆపర్చునిస్టిక్ పారాసైట్స్, ఆపర్చునిస్టిక్ బ్యాక్టీరియా అంటాం. అంటే అవకాశం రాకముందే మామూలుగా ఉంటాయి, అవకాశం వస్తే రెండో పని కూడా చేస్తాయి, రోగం కూడా కలగజేస్తాయి. ఇట్లా కార్నివోర్స్ ఏదైతే మాంసాహారం దొరకనప్పుడు ఆకులు అలవడంలో కూడా తినేసి బతకటం నేర్చుకున్నాయో, ఆపర్చునిస్టిక్ కార్నివోర్స్ బికేమ్ ఆమ్నివర్స్. ఆ రకంగా మన ఎవల్యూషన్ సాగుతూ వచ్చింది. అయితే ఎవల్యూషన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, 4 కాళ్ళ నుంచి 2 కాళ్ళ మీదకి రావటం ఒక ప్రధానమైన అంశం అయితే, చేతిని ఆయుధంగా ఉపయోగించటం, చేతితో ఆయుధాన్ని ఉపయోగించటం ఇంకొక ముఖ్యమైనటువంటి పరిణామం. దాన్నే ఎంగెల్స్ భాషలో చెప్పాలంటే బొటనవేలు. నాకు చిన్నప్పుడు చదివినప్పుడు అర్థం కాలేదు, బొటనవేలు ఇంత బాడీ ఉంటే బొటనవేలు గురించి ఏంటి గోల పెడుతున్నాడు పూర్తిగా చదవకముందు. బొటనవేలు ప్రత్యేకత ఏంటంటే టూల్, ఒక ఆయుధాన్ని ఉపయోగించగలదు. టూల్ తెలుగులో ఏంటి? ఒక పరికరం, ఒక పరికరాన్ని ఉపయోగించగలగటం. ఒక రాయి కావచ్చు, ఒక కొమ్మ కావచ్చు, ఒక బల్లెం కావచ్చు, ఒక గొడ్డలు కావచ్చు, ఒక కత్తి కావచ్చు, ఒక శూలం కావచ్చు, ఇవాళ తుపాకీ కావచ్చు. పరికరాన్ని ఉపయోగించడం. మిగతా ఏ జీవికి లేనిది మనిషికి ఉన్నది ఏంటంటే పరికరాన్ని ఉపయోగించగలగటం. ఇది రెండో దశ. పరికరాన్ని ఉపయోగించటం మొదలు పెట్టగానే ఏం జరిగింది? యాబ్స్ట్రాక్ట్ థింకింగ్ వచ్చింది, లాజికల్ థింకింగ్ వచ్చింది. 2 విషయాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అర్థం చేసుకోవటం వచ్చింది. పట్టుకుంది, రాయి పట్టుకుంది, కుందేలు మీదకి ఇసిరేసింది. దీనికి ఏం అవసరమైంది? ఆ కుందేలు వచ్చేదాకా వెయిట్ చేయాలనేది అర్థమైంది. ఆ కుందేలు పొద్దున పూట వస్తుంది మట్టి తింటాను, గడ్డి తింటానికి అని చెప్పి అర్థమైంది. కాబట్టి 2-3 విడివిడి అంశాలను కలిసి 3వ అంశాన్ని ఆలోచించడాన్ని అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటాం. యాబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఈజ్ డన్ బై ద ఫ్రంటల్ కార్టెక్స్. అప్పుడు మానవుడు మెదడు, మీరు చింపాంజీ మెదడుతో పోల్చి చూడండి. చింపాంజీ మెదడు ఇట్లా చెక్కేసినట్టు ఉంటుంది, తలకాయ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇట్లా చెక్కేసినట్టు ఉంటుంది. ద హ్యూజ్ ఫ్రంటల్ కార్టెక్స్, ఇన్ఫ్యాక్ట్ నియో ఫ్రంటల్ కార్టెక్స్ అప్పుడు పెరగటం మొదలుపెట్టింది. మనం టూల్ ఉపయోగించిన తర్వాత మనం చేస్తున్న పని యొక్క అవసరానికి అనుగుణంగా ఆ రోజు టూల్ నుంచి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు టూల్ ఉపయోగిస్తున్న కొద్దికి మన బ్రెయిన్ పెరగటం మొదలైంది. మనం సంఘజీవులు మొదటి నుంచి, చింపాంజీ దశ నుంచి, గొరిల్లా దశ నుంచి కూడా. ఇప్పుడు ఉత్పత్తిలోకి వచ్చాం. టూల్ వచ్చింది కాబట్టి నాగలు వచ్చింది లక్షల సంవత్సరాల తర్వాతే.
నాగలి వచ్చిన తర్వాత గుడిసె వచ్చింది, మంట వచ్చింది, అన్నిటికంటే మించి. వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకోవాలి. ఒకడు బియ్యం పట్టు రావాలా, ఇంకోటి మంట పట్టు రావాలా. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లాంగ్వేజ్. భాష అప్పుడు వచ్చింది. భాష ఎప్పుడు పడితే అప్పుడు రాలా. భాష వచ్చిన తర్వాత మాత్రమే మనిషి అనగలం. భాషకి ఆలోచనకి విడదీరా అనేటువంటి సంబంధం ఉంది. మీరు ఆలోచించండి, రోడ్డు లేకుండా కారు వెళ్తుందా? నీళ్లు లేకుండా పడవ వెళ్తుందా? గాలి లేకుండా విమానం వెళ్తుందా? అట్లాగే భాష లేకుండా భావం ఉండదు. ఒక భాషలో మాత్రమే మనం ఆలోచించగలుగుతాం. మీరు ఏదైనా ఆలోచించడానికి ప్రయత్నించండి, ఏదో ఒక భాష లేకుండా. మీకు ఏ భాషలు వస్తే ఆ భాషల్లో, రాని భాషలో ఆ భాషను ఉపయోగించకుండా, మీకు వచ్చిన భాషను ఉపయోగించకుండా ఒకదాన్ని ఆలోచించడానికి ప్రయత్నించండి. ఈ టెంట్ ఎప్పుడు తీద్దాం కాడి నుంచి, ఈ టెంట్కి రెంట్ ఎంత ఉంటుంది కాడి నుంచి, అది ఎన్ని వోల్టుల బల్బు కాడి నుంచి, ఆ కుర్చీ రంగేంటి కాడి నుంచి, ఏదన్నా ఆలోచించండి. యు నీడ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ మేక్స్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ యానిమల్. యానిమల్కి ఆలోచనలు లేవు, మనకు సినిమాల్లో చూపిస్తుంటారు. ఒక పౌరం చచ్చిపోతే రెండో పౌరం కన్నీళ్ళు పెట్టుకున్నట్టు. వాటికి అసలు లాక్రిమల్ గ్లాండ్సే లేవు, వాటికి కన్నీటి గ్రంథులే లేవు. నాన్సెన్స్. ఆలోచనలే లేవు. వాటికి ఉండేది ఇన్స్టింక్ట్స్, సౌండ్స్. ఇన్స్టింక్ట్స్ ఏంటని చెప్పి నా మిత్రుని అడిగితే, మన తెలుగునే కంటూ సాయి కుమార్ని అడిగితే చెప్పాడు, సహజాతాలని. అంటే మనం దోమ కుడితే గబుక్కుని ఎట్లా అనాలోచితంగానే అసంకల్పిత ప్రతీకార చర్యలుగానే ఎట్లా కొట్టుకుంటామో, వాటిని సహజాతాలు అంటాను తెలుగులో అన్నాడు. దానికంటే ఇన్స్టింక్ట్సే బాగుంది అనుకున్నా. ఆ ఇన్స్టింక్ట్స్కి సంబంధించిన శబ్దాలు మాత్రమే చేస్తాయి. కోపం, భయం, ఆకలి, ప్రేమ, ఇట్లాంటి 4-5, సెక్స్, ఇట్లాంటి శబ్దాలు మాత్రమే చేతాం. మిగతా యానిమల్స్ అన్నిటికీ ఇన్స్టింక్ట్స్ మాత్రమే ఉంటాయి, శబ్దాలు మాత్రమే ఉంటాయి. మనిషికి ఆలోచనలు ఉంటాయి, మనిషికి మాత్రమే భాష ఉంటుంది. మనిషిని మనిషిగా నిర్వచించడానికి ఉన్నటువంటి ముఖ్యమైన విషయం బొటనవేలు, పరికరం లేదా ఆయుధం పట్టుకోవటం, గ్రూప్గా పనిచేయటం కోసం యాబ్స్ట్రాక్ట్ నాలెడ్జి, దానికోసం ఫ్రంటల్ కార్టెక్స్ పెరిగిపోవటం, భాష. మిత్రులారా, ప్రపంచంలో దాదాపు 5,000 భాషలు ఉన్నాయి. 2,500 భాషలకు సుమారు లిపి లేదు, 2,500 భాషలకు లిపి ఉంది. అణిచివేత రకరకాల రూపంలో జరుగుతుంది. లాస్ట్ టైం నేను ఈ మీటింగ్కి వచ్చిన తర్వాత మిత్రులు పెట్టిన పోస్టుల నుంచి వాటిల నుంచి, గ్రూపుల నుంచి లెఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. భాష చాలా ఇంపార్టెంట్ మానవ పరిణామ క్రమంలో. భాష ఏమవుతుంది? మనకు 2,500 భాషలు ఉన్నాయి, కానీ ప్రధానమైన భాషలు చాలా ఉన్నాయి. చాలా భాషలు అంతరించిపోతున్నాయి. అంతరించుకుపోకుండా ఉండటానికి గవర్నమెంట్ జీతాలు తీసుకుని కొందరు పనులు చేస్తున్నామని నటిస్తున్నారు, అది ఇంకో విషయం. హిందీ మాత్రమే మాట్లాడాలి, హిందీ రాని వాళ్ళు ఈ గ్రూప్లోంచి వెళ్ళిపోండి అని చెప్పి మన నాస్తిక మిత్రులే, పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులే, వాళ్ళు పెట్టిన గ్రూపుల్లోనే భాషా దురభిమానం, భాషా దురహంకారం, భాషా సామ్రాజ్యవాదం, మరో రకంగా మోడీయిజం. దీన్ని క్షమించడానికి వీల్లేదు. భాష మానవుడి హక్కు, భాష మానవుడి భావం, భాష బహుముఖం. Languages are plural. We have to respect each and every language. Every language has to get equal respect. Otherwise, damn with this country. Country has got only borders. Language has got natural basis. భాషకి ఒక సహజ సిద్ధమైనటువంటి, ప్రకృతి సిద్ధమైనటువంటి పునాది ఉంది. చాలామంది మిత్రులు వచ్చి నాతో మాట్లాడేటప్పుడు అదే చెప్తుంటారు, దేశభక్తి ఉండాలి కదా అని. ఎప్పుడో శ్రీశ్రీ అన్నాడని విన్నా, దేశభక్తి ఉన్నంత నీచుండి నేను కాదని. మరి నేను స్కూల్ నడుపుతున్నాను కదా, 2,200 మంది పిల్లలు, 2,000 కుటుంబాలు, 50 గ్రామాలు, వీళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడాలా? ఇక్కడ మాట్లాడినంత స్వేచ్ఛగా మాట్లాడలేను కదా. జనరల్గా దేశభక్తి గురించి వచ్చినప్పుడు నేను నవ్వుతాను, సున్నితంగా అంటే. నేను దేశభక్తుడినేనమ్మా, నాకు దేశభక్తి ఉంది, బట్ ఐ నీడ్ టైమింగ్. ఎప్పటి దేశభక్తి కావాలి? 1947 ఆగస్టు 15 తర్వాత దేశభక్తి, 1947 ఆగస్టు 15 ముందు దేశభక్తి?
బంగ్లాదేశ్ పాకిస్తాన్ యుద్ధం ముందు దేశభక్త, తర్వాత దేశభక్త. బ్రిటిష్ ఇండియా ఆక్రమించుకున్న దేశభక్త, ఆక్రమించుకున్న దేశభక్త. తెలంగాణను మనం కలుపుకున్న తర్వాత దేశభక్త, కలుపుకోని ముందు దేశభక్త. కాశ్మీర్ని మనం కలుపుకున్న తర్వాత దేశభక్త, కలుపుకోని ముందు దేశభక్త. ట్రావంకోర్ సంస్థానాన్ని భారతదేశం అని చెప్పి అన్న తర్వాత దేశభక్త, అన్న తర్వాత దేశభక్త. రేపు చైనా వాడు వచ్చి మన తన్ని అరుణాచల్ ప్రదేశ్ లాక్కెళ్ళిపోతే అప్పటి దేశభక్త, ఇప్పటి దేశభక్తి. ఎప్పటి దేశభక్తి? నేను దేశభక్తుడిని. ఎప్పటి దేశభక్తో చెప్తే నేను దాన్ని పాటిస్తా. సో దేశాల ఎల్లలు అధికారంతో ఆయుధాలతో వచ్చినాయి. భాష సహజమైన మానవ పరిణామంతో, మానవ అభివృద్ధితో వచ్చింది. హిందీ భాష దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దటాన్ని సహించం. ఇది నాస్తికత్వంలో భాగం, ఇది న్యాయంలో భాగం, ఇది మానవత్వంలో భాగం, ఇది సామ్రాజ్యవాదానికి వ్యతిరేక పోరాటంలో భాగం. ఈ పోరాటంలో ఢిల్లీ మిత్రులందరినీ కలిసి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రుల, భాష మానవ సంఘజీవనానికి, సమిష్టి కృషికి, సమిష్టి ఉత్పత్తికి, సమిష్టి ఆలోచనకి, సమిష్టి అబ్స్ట్రాక్ట్ థింకింగ్కి, అంటే దట్స్ నథింగ్ బట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. దీని మొత్తానికి ఆధారభూతమైనది భాష. సో మానవుడి మూలాలు ఎతకాలంటే ఒక గత 80 సుమారు 80,000 ముందు భాషలు స్థిరీకరించబడి, నైలు నది ఒడ్డున ఈజిప్ట్లో పుట్టిన అంటే పరిణామం చెందిన, కోతిలోంచి పరిణామం చెందిన మానవుడు విస్తృతంగా అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయి ఆ భాషలే మారుకుంటూ వచ్చినాయి. భాషలు ఇంకా క్లిష్టతరంగా మారుకుంటూ వచ్చినాయి. కాబట్టి మనకు బేసికల్గా దాని రియల్ బయాలజీ ఎన్నో సంవత్సరంలో ఎన్నో సంవత్సరంలో ఇది అనే సమాచారం ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. నెట్లో కొట్టుకుంటే మీ అందరికీ సమాచారం వస్తుంది. దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది పాయింట్, ఏమి నేర్చుకోవాలనేది పాయింట్. ఇట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్. 150 ఏళ్ల క్రితమే డార్విన్ సిద్ధాంతం పరిణామ క్రమాన్ని చాలా చక్కగా ప్రతి బోన్ని పెట్టి, ప్రతి అవయవాన్ని పెట్టి, ప్రతి రెక్కని పెట్టి ఇది సృష్టి కాదు పరిణామం అని చెప్పి తేల్చెప్పేశాడు. మన పరిణామం ఇట్లా జరిగింది, మన మూలాలు ఇవి. అయితే ఈ మూలాల్లో వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ జరిగింది ఏంటంటే అనేక జాతుల్ని, అనేక జాతుల్ని, మన కజిన్స్ని చంపేసుకుంటూ, నరికేసుకుంటూ, తొక్కేసుకుంటూ మనం బతికాం. ప్రకృతితో పోరాడే క్రమంలో ప్రకృతి మీద ఆధిపత్యం కోసం నేండర్తల్స్ లాంటి చాలా జాతుల్ని చంపేసి హోమోసేపియన్స్ బ్రతికింది. ఎస్, వచ్చాం కోతుల నుంచి. వీటన్నిటినీ ఒక 20 లిస్టు ఉంటాయి, 20 పేర్లు ఉంటాయి. యాంథ్రోపకస్, రామాంతకస్, ఆస్ట్రేలియన్స్ ఇవన్నీ వచ్చి ఫైనల్గా హోమియోసేపియన్స్గా స్థిరపడింది. హోమియోసేపియన్స్గా స్థిరపడటానికి ఆ నిర్వచనం ఇవ్వడానికి ఏంటి కారణం? ఎప్పటి నుంచి అనాలి మనం? బొటన్ వేలుతో పరికరాన్ని ఉపయోగించగలగటం, భాష ఉండటం, సమిష్టి ఉత్పత్తి ఉండటం. ఈ 3 లక్షణాలు వచ్చిన తర్వాత మాత్రమే మానవుడు అనాలి. సో మొదటి మానవుడిని అది అనుకుంటే మానవుడి యొక్క మూలాలు దాదాపు 60 లక్షల సంవత్సరాల క్రితం నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి 60 లక్షల సంవత్సరాల నుంచి కష్టపడి ఇంత చిన్న మార్పులు వస్తే 20 ఏళ్ల క్రితం నా దగ్గర లేని సెల్ ఫోన్ ఇప్పుడు నా దగ్గర ఉంది. నేను దీని మీద సీరియస్గా ఫోకస్ చేయాలంటే దాడి లాంటి దాన్ని పెట్టుకుంటాను సెల్లో. మీరు బహుశా నన్ను చూసే ఉంటారు. ఏంటి అక్కడ పెద్దలు మాట్లాడుతుంటే ఈయనేంటి తనకు పట్టినట్టు సెల్ ఫోన్ చూసుకుంటున్నాడు, నొత్తదే ఈ మధ్యన నేను అలవాటు. దాని మీద ఫోకస్ చేయాలంటే నేను కొందరు ఇట్ట జుట్టు పీక్కున్నట్టు నేను దీన్ని ఇట్ట అంటే కానీ నాకు దాని మీద ఫోకస్ ఉండదు. చాలా శ్రద్ధగా ప్రతి మాట విన్నా, ప్రతి మాట నుంచి నేర్చుకున్నా. హిందీ రాదు కాబట్టి తెలుగు ట్రాన్స్లేషన్ నుంచి నేర్చుకున్నా. మిత్రులారా, మానవ మూలాలు స్థూలంగా ఇది రుజువైంది. ఇది రుజువైన తర్వాత నాకు కూడా కంప్లీట్గా పట్టులేనటువంటి కానీ రుజువైనటువంటి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ప్రతిదీ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, న్యాచురల్ సెలక్షన్ మీదే ఆధారపడి జరిగిందా, వేరే ఎక్స్ట్రా ఏమన్నా జరిగినాయా అనేటువంటి దాని మీద
రిచర్డ్ డాకిన్స్ లాంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఎవల్యూషనరీ బయాలజిస్టులు చాలా వర్క్ చేస్తారు. అయితే దాంట్లో ప్రధానమైనది ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ ఆర్గనైజేషన్. కన్ను ఈ రకంగానే లేనాడు చచ్చిపోయి ఈ రకంగా ఉన్నవాడు మాత్రమే బతికి, ముక్కు ఈ రకంగా లేనివాడు చచ్చిపోయి ఈ రకంగా ఉన్నాడు బతికాడా, చెవి లోపల ఇంకస్ స్టేపస్ మేలియస్ ఇవన్నీ ఆ రకంగా లేని వాళ్ళందరూ చనిపోయి ఉన్నాళ్ళు బ్రతికారంటే కాదు. ఫంక్షన్ లీడ్స్ టు స్ట్రక్చర్. ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రక్చర్ కాజింగ్ హెల్పింగ్ ఫంక్షన్ లీడ్స్ టు స్ట్రక్చర్. ఒక అవసరం ఉన్నప్పుడు ఆ అవసరానికి తగ్గట్టుగా దానికది జీవుల్లోనూ నిర్జీవుల్లోనూ కూడా సెల్ఫ్ ఆర్గనైజేషన్ ఫినామినా ఉంది. దట్ ఫినామినా ఆఫ్ సెల్ఫ్ ఆర్గనైజేషన్ హ్యాస్ ప్లేడ్ ఇట్స్ రోల్ ఇన్ ఎవల్యూషన్ ఆల్సో. సో న్యాచురల్ సెలెక్షన్ సర్వేలో ద ఫిట్టెస్ట్తో పాటుగా దెర్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ ఆర్గనైజేషన్. అలాంగ్ విత్ దట్ మ్యాథమెటిక్స్లో కొత్తగా అంటే మనకు కొద్ది దశాబ్దాల క్రితమే వచ్చింది, ఇప్పటికి పాపులర్ అవ్వను. ద థియరీ ఆఫ్ కయోస్కి తెలుగు పదండి మిత్రం. కయోస్ గందరగోళం. ద థియరీ ఆఫ్ కయోస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్కడో పశుకోశంలో ఒక బటర్ఫ్లై ఒక రకంగా కొట్టుకుంటే పలానాది ఉన్న టైంలో అది కాలిఫోర్నియాలో భయంకరమైన టోర్నడోగా మారుతుందని చెప్పి మ్యాథమెటిక్లో ప్రూవ్ చేశారు. యామ్ ఐ టేకింగ్ మోర్ టైం? టెన్ మినిట్స్ లేదు. ఎప్పుడైనా చచ్చిపోయేటప్పుడు కూడా వీడు ఎప్పుడు పోతాడు రా అని ఎదురు చూడకుండా ఉంటాం, మాట్లాడేటప్పుడు వీడు ఎప్పుడు మైకి బాపుతాడు రా అని ఎదురు చూడకుండా ఉంటాం. కనీసమైన బాధ్యత. మిత్రులారా ఏమంటున్నా, కయోస్, ద థియరీ ఆఫ్ కయోస్ మ్యాథమెటిక్స్, ఇట్ హ్యాస్ ప్లేడ్ ఇట్స్ ఓన్ రోల్. ఆ డీటెయిల్స్లోకి మళ్ళీ నేను ఇవన్నీ కలిసి ఒక మానవ జాతిని తీసుకొచ్చినాయి. ఏంటి దీని పర్పస్ ఏంటి? ఏ మ్యాటర్ నుంచి, ఏ మ్యాటర్ ఎనర్జీ కాంప్లెక్స్ నుంచి వచ్చాడో దాన్నే తెలుసుకోవటం, దాని మీద ఆధిపత్యం చలాయించడమే మానవుడి పుట్టుక పరమార్థం, వేరే ఇంకేం లేదు. అయితే తను బతకాలన్నా కూడా ఆ ప్రకృతిని బతికించుకోవడం ఎట్లాగో కూడా తెలవటమే మానవ జీవితానికి పరమార్థం. మూలాలయ్యి చేయాల్సింది ఇది. అయితే మన నాయకులు మూలాల గురించి మాట్లాడమన్నారు కాబట్టి మూలాల గురించి మాట్లాడుతూనే కొంత స్వేచ్ఛ తీసుకుని మానవ జాతి భవిష్యత్తు ఏంటో కూడా మాట్లాడాలను. మానవ జాతి భవిష్యత్తు ఏమిగా మారబోతుంది? మిత్రులారా, నేను 4 ఏళ్ల క్రితం న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు చాలాసార్లు వెళ్ళాను అనుకోండి. 4 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన చెప్తున్నాను. డండెన్లో రామ్ అని చెప్పి ఒక ఫిజియోథెరపిస్ట్, డాక్టర్ రామ్, పిహెచ్డి, భార్య కూడా ఫిజియోథెరపిస్ట్, ఒకే పాప. మమ్మల్ని అందరినీ కలిసి వేరే రైడ్కి తీసుకెళ్ళాడు. డండెన్లో, న్యూజిలాండ్లో దక్షిణ ప్రాంతంలో ఉంటుంది. తీసుకెళ్ళి తిరిగి వస్తా, సార్ నేను ఉండబోయే వృద్ధాప్య గృహం ఇదేను, ఇది సెలెక్ట్ చేసుకున్నాను అన్నాడు. వృద్ధాప్య గృహం ఏంటి? భార్యతో కలిసి ఉండబోట్లా, కూతురుతో కలిసి ఉండబోట్లా, వృద్ధాప్య గృహం. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు స్కాండినేవియన్ కంట్రీస్లోనూ, ఆస్ట్రేలియన్ కంట్రీస్లోనూ ఉన్నాయి. మనం మన సహచరితో కలిసి మాట్లాడటానికి, షేర్ చేసుకోవటానికి, కలిసి ఉండటానికి ఏముండవు. మన లోకంలో మనం ఉంటాం. మానవుడు వ్యక్తిగా మారిపోతున్నాడు, సమిష్టి జీవితం నుంచి వ్యక్తిగా మారిపోతున్నాడు. ఈ రెండింటి మధ్య ఒక హైబ్రిడ్ జాతిగా మారిపోతున్నాడు. అది ఏంటంటే ఆ కోణం చూసినప్పుడు పెళ్ళిళ్ళు ఉండవు, ఇప్పటికే సహజీవనాలు మొదలైనవి. ఉండనందుకు నాకేం బాధలేదు. ప్రకృతి దాని ఇష్టం వచ్చిన నిర్ణయాలు అది తీసుకుంటాం, దాని ఇష్టం వచ్చినట్టుగా మానవుడు నడుస్తాడు. నేను వాడి మధ్యలో చెప్తాను, జరగబోయేది ఏంటో మాత్రమే చెప్తున్నాను. సహజీవనాలు మాత్రమే ఉంటాయి. ఆ సహజనాలు కూడా రోజులు, గంటలు, నెలలు ఈ మాత్రమే ఉంటాయి. ఒక 4-5 తరాలు, 5-6 తరాలు మారిన తర్వాత ఇప్పుడు ఆ బిడ్డను 9 నెలలు మోసి కని పెంచి పాలిచ్చి అందాన్ని పాటు చేసుకుని ఈ గోలంతా ఎవడు పడతాడు? ఎక్స్ డొనేట్ చేస్తాడు.
స్పర్మ్స్ డొనేట్ చేస్తా, ల్యాబొరేటరీస్లోనే పిల్లలు పుడతారు. 16 ఏళ్ళు వచ్చే వరకు ప్రభుత్వ దీంట్లోనే ఆధ్వర్యంలోనే వాళ్ళు బతుకుతారు. ప్రభుత్వ అద్దె గర్భాల్లోనే వాళ్ళు తయారవుతారు. అప్పటి నుంచి ప్రభుత్వం దగ్గరే ఉంటారు వాళ్ళ హక్కుగా. 16 ఏళ్ల తర్వాత వాళ్ళు రోడ్డు మీదకి వెళ్తారు. అప్పటి వరకు వాళ్ళు ఎంత చదువుకుంటారు, ఆ తర్వాత ఎంత చదువుకుంటారు, ఆ తర్వాత పని చేస్తూ ఎంత చదువుకుంటారు, వాళ్ళ ఇది. వాళ్ళు 60 ఏళ్ళు వచ్చే వరకు లేదా 65 ఏళ్ళు వచ్చే వరకు ఆయుర్దాయం పెరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా డివేట్ అయ్యి ఒక మాట చెప్తున్నాను. చాలామంది సనాతనవాదులు మాట్లాడేది ఏంటంటే, పాత కాలంలో ఋషుల కాలంలో 1000 ఏళ్ళు బతికారంట, అంతకుముందు మా తాతగారు 200 ఏళ్ళు బతికారంట. ఈ నాన్ సెన్స్ అంతా మాట్లాడుతుంటారు. దిస్ ఇస్ అటర్ నాన్ సెన్స్. స్టాటిస్టిక్స్ డోంట్ యాక్సెప్ట్ ఇట్, డోంట్ అక్నాలెడ్జ్ దిస్ నాన్ సెన్స్. యాజ్ పర్ స్టాటిస్టిక్స్ 1947లో ఇండియన్ యావరేజ్ లాంగివిటీ ఈజ్ 27 years, 27 ఏళ్ళు. అడవిలో బతుకుంటున్న సింహం కంటే అడవిలో బతికిన రోజుల కంటే 3-4 ఏళ్ళు ఎక్కువ. అది కూడా వ్యవసాయం, ఆహారం వచ్చింది కాబట్టి. ఇన్ 2024 ద ఇండియన్ యావరేజ్ లాంగివిటీ ఈజ్ 69 years. ఇవాళ మన సరాసరి ఆయుర్దాయం 69 సంవత్సరాలు. ఇన్ జపాన్ ఇట్ ఈజ్ 89 years. సరాసరి ఆయుర్దాయం జపాన్లో 89 సంవత్సరాలు. ఇన్ ద కమింగ్ ఇయర్స్ టీలోమియర్స్ అన్నట్టు ఉంటాయి. మన శరీరం అంతా కణాలతో ఉంటుంది. టీలోమియర్స్ అని ఉంటాయి. ఆ కణాల్లో ఉండేటువంటి న్యూక్లియస్లో ఉండేటువంటి క్రోమోజోమ్లు చివర తోకల్లాగా పూసల్లాగా టీలోమియర్స్ అని ఉంటాయి. విత్ ఈచ్ సెల్ డివిజన్ ద టీలోమియర్స్ షార్టెన్. కణం డివైడ్ అయినప్పుడు కాడి నుంచి టీలోమియర్స్ చిన్న చిన్న పొట్టిగా మారిపోతుంటాయి, చిన్నగా మారిపోతుంటాయి. దిస్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. అండ్ scientists are working on that, and maybe in another 100 years the average longevity is going to be 500 years, and then the retirement age will be at around 400 years. ఈ లోపల government is going to take over all the responsibility of the old people and all the responsibility of the children. Old age people will take care of themselves depending upon, మనం ఒక టికెట్ కొనుక్కుంటే జనరల్ కంపార్ట్మెంట్లో ఉంటాం, ఒక టికెట్ కొనుక్కుంటే స్లీపర్లో ఉంటాం, ఒక టికెట్ కొనుక్కుంటే థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, ఫ్లైటు, బిజినెస్ క్లాసు, మట్టి మధ్యాహ్నం ఎన్ని ఉన్నాయి కదా, డిపెండింగ్ అపాన్ అవర్ ఎబిలిటీ టు పే. సో కుటుంబం కాకుండా హ్యూమన్ బీయింగ్ ఈజ్ గోయింగ్ టు బి యూనిట్. అతను తన టైంలో తను సంపాదించి సేవ్ చేసుకున్న దాంట్లోంచి వచ్చేటువంటి దాన్ని రెంట్ అండి, పెన్షన్ అండి, దాని మీద డిపెండ్ అయ్యి అతనికి ఓల్డేజ్ హోమ్లో ఉండే సౌకర్యాలు ఉంటాయి. బట్ ద ఫ్యామిలీస్ ఆర్ గోయింగ్ టు డిసప్పియర్ అనేది it's one of my prediction. I don't know yet, but after having seen all this, my conclusion is that there get increasing divorce percentage, inability to marry even at the age of 40, inability to continue the marriage at the age of 80. After having seen all this, ఇంటికే బియ్యం తీసుకొచ్చిస్తాను, రావద్దా, ఓటేస్తే చాలు, ఐ విల్ ట్రాన్స్పోర్ట్ ద ఫ్రీ రేషన్ టు యువర్ హౌస్. ప్రభుత్వాలు ఇట్లా కీనీషియన్ ఎకనామిక్స్లో ఇట్లా వెళ్తాను గుర్తుకి. ప్రాబబ్లీ దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ మ్యాన్కైండ్. మానవజాతి మూలాలు సరే, మానవజాతి భవిష్యత్తు ఇట్లా ఉండటానికి అవకాశం. ఇట్లా ఉన్నా కూడా సరే బాగానే ఉంటుంది. నాకు ఇంకొన్నటువంటి ఇఫ్ యూ డోంట్, ఇక్కడ ఎవరు సైకాట్రిస్ట్ ఉండి ఇటు పారనైడ్, ఇటు షైజోఫ్రెనియా వచ్చింది అనకపోతే, ఐ హ్యావ్ గాట్ మై ఓవర్ సీరియస్ కన్సర్న్స్ అబౌట్ అవర్ ప్రజెంట్ గవర్నమెంట్స్. ఇప్పటికి ఉన్నటువంటి మన ప్రభుత్వాలు అంటే ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా అనుకోబాక, మానవాళి గురించి మాట్లాడుతున్నాం. దెర్ ఇస్ ఎ గ్రేట్ రైట్ వింగ్ స్వింగ్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ డికేడ్స్ టువర్డ్స్ ద రైట్వర్డ్ ఐడియాలజీ. వేర్ ఈజ్ ఇట్ లీడింగ్ అస్ టు? హూ వాజ్ ద ఐకాన్ ఆఫ్ రైట్ వింగ్ ఫిలాసఫీ, రైట్ వింగ్ ఐడియాలజీ? ఇన్ మై ఒపీనియన్, అడాల్ఫ్ హిట్లర్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ రైట్ వింగ్, ఆర్ అట్లీస్ట్ ద ఐకాన్ ఆఫ్ రైట్ వింగ్ ఐడియాలజీ. మితవాద భావజాలానికి ఒక ఐకాన్ లాంటివాడు, ఒక హీరో లాంటివాడు అడాల్ఫ్ హిట్లర్. ఏం ప్రయత్నించాడు? జాతిని శుద్ధం చేద్దామని ప్రయత్నించాడు. జాతిని ఎట్లా శుద్ధం చేద్దామని ప్రయత్నించాడు? యూదుల్ని, కమ్యూనిస్టుల్ని, ఇతరుల్ని అందరినీ చంపి అచ్చమైన ఆర్యులను పెట్టి జాతిని శుద్ధం చేద్దామని ప్రయత్నించాడు. మరి 80 ఏళ్ల క్రితం, 90 ఏళ్ల క్రితం జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలోనే జాతి ప్రక్షాళన కార్యక్రమం జరిగితే
ఇవాళ హ్యూమన్ జీనోమ్ ముందు మొత్తం మన కళ్ళ ముందు ఆవిష్కరించబడిన తర్వాత మానవ జాతికి ఏం జరగబోతోంది? వీళ్ళ చేతుల్లో ఆధిపత్యం ఉంటే మానవ జాతికి ఏం జరగబోతోంది? మానవ జాతి ఇప్పుడు ఎట్లా ఉంది? మిగతా జీవులన్నీ ఎట్లా ఉన్నాయి? మిగతా జీవుల్లో కొన్ని రకాలు ఎట్లా ఉన్నాయి? మనం ఎట్లా మారబోతాం? మిత్రులారా, మీరు ఒక గొడ్ల మందం తీసుకోండి. మనం దాని అంటే ఏదైనా పరిగెత్తే ముందు అన్నీ కలిసి పడవటానికి వస్తాయి. మనం అంతకంటే బలమైన వాళ్ళం అనుకుంటే దేని దారిని అది పారిపోతుంది. గొడ్ల మందకు కూడా ఒక సంఘ చైతన్యం ఉంది, ఒక వ్యక్తి చైతన్యం ఉంది. మనం కూడా అంతే. 10 మంది ఉంటే మనం ఎగబడతాం, అవతలాడు 100 మంది ఉంటే మనం సర్దుకుంటాం. నిన్న మీకు చెప్పిన సందర్భంలో జ్యోతిష్యుడితో మాట్లాడినప్పుడు వాళ్ళ 6 ఉండి కార్యకర్తలు నేను ఒక్కడు ఉన్నాను అనుకోండి. నేను సాయిబాబా దగ్గరికి వెళ్ళా, నేనేం అవరక్షణ చేయలే. నాకు తెలుసు అక్కడ వ్యభిచారం, డ్రగ్స్, దొంగమణి, నల్లమణి అన్నీ ఉండి కళ్ళలు తిరిగిన, మందు తాగిన సాయుధ గుండాలు వందల సంఖ్యలో సామాన్య భక్తుల్లాగా కనపడుతుంటారు. ఎక్స్ట్రాలు వేస్తే బాడీ వెళ్తుంది తప్పితే ఇంటికి నేను వెళ్ళనా నాకు తెలుసు. నాతో పని ఉంది, నాకు పని ఉంది, నాతో నా కుటుంబానికి పని ఉంది, నాతో నా మిత్రులకు పని ఉంది, నాతో ఈ సమాజానికి పని ఉందని నమ్మా. అందుకని అక్కడ తావడానికి ఇష్టపడలా, వచ్చేసా కామ్గా. సో ఏముంది మనకి? అన్ని జీవులకి, ఎక్కువ రకం జీవులకి సంఘ చైతన్యం ఉంది, వ్యక్తి చైతన్యం ఉంది, రెండూ ఉన్నాయి. కానీ మీరు తేనెటీగలు లాంటి, చీమలు లాంటి, చెదలు లాంటి వాటిని తీసుకోండి, కాలనీ బీయింగ్స్ అంటాం వీటిని. సపోజ్ శ్రామిక ఈగలు 21 రోజులు బతుకుతాయండి. తేనె తీసుకురావటం దాని పని. ఏదైనా ప్రమాదం వస్తే వెళ్ళి కుట్టి చచ్చిపోవటం దాని పని. దానికి ఇంక వేరే పని ఏం లేదు. అరే కుడితే నేను చచ్చిపోతాను కదా, ఆ వ్యక్తి చైతన్యం దానికి లేదు. చైతన్యం మాట మీద మళ్ళీ ఇంకో పుస్తకం రాయచ్చు, అది వేరే విషయం. ఆ వ్యక్తి చైతన్యం దానికి లేదు, సంఘ చైతన్యం మాత్రమే ఉంది. తేనె తీసుకురావటం, వెళ్ళి ప్రమాదం వస్తే వెళ్ళి చనిపోవటానికే కుడుతుంది. అది తిరిగి రాదు. కుట్టిన తర్వాత ఏ తింటగా కూడా కుట్టి మళ్ళీ తిరిగి రాదు. అంటే దానికి వ్యక్తి చైతన్యం లేదు, గుంపు చైతన్యం, సంఘ చైతన్యం మాత్రమే ఉంది. మానవుల్ని కూడా వ్యక్తి చైతన్యం లేకుండా సంఘ చైతన్యం మాత్రమే ఉండేటువంటి గుంపుగా, సగం గుంపుగా నార్త్ ఇండియా హాజ్ ఆల్రెడీ బీన్ చేంజ్. నేను ఈ మధ్య సరదాగా గౌహతిలో మా పాప ఉంది, మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఫైనాన్స్ సెక్రటరీగా చేస్తుంది. సరే ఆ పాప ఉంది కదా అని చెప్పి ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను నార్త్ ఈస్ట్ చూసాను. ఇందాక మణిపూర్ మీద మన పిల్లలు మాట్లాడుతున్నారు. ఆ మణిపూర్ వెళ్తూ ఉండగానే సడన్గా జ్వరం, విరోజనాలు వచ్చేసి నాగాలాండ్ నుంచి మణిపూర్ వెళ్తూ ఉండగా వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. ఒకనే అక్కడ దాకా గౌహతి దాకా ఫ్లైట్ వేసుకుని అక్కడి నుంచి బైక్ వేసుకుని 7 రాష్ట్రాలు తిరిగి వద్దామని బయలుదేరాను. 4 కంప్లీట్ చేశాను. ఇంఫాల్ వెళ్తూ ఉండగా ఇట్లా జరిగి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాల్సి వచ్చింది. దాదాపు సెమీ కొమ్మలో మళ్ళీ తిరిగి వెనక్కి వేసుకొచ్చారు. బాగా బ్లడీ డయేరియాను, హై ఫీవర్తో. బట్ ద పాయింట్ హియర్ ఈజ్, మొత్తం నార్త్ ఇండియాలో, నార్త్ ఈస్ట్లో ఇఫ్ యూ ఓపెన్ ఎనీ టెలివిజన్ ఛానల్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్, in any hotel or in any dhaba, in any airport, you see only one thing, which is Modi mania. Not even Ram mania, a Modi mania. He does so much of drama, he does so much of gimmickry. He comes to Kanyakumari, I don't know what he's doing. I don't know the purpose of it. They are just hypnotizing people. They are throwing all of us, much more in North India, they have succeeded. For what is? They are throwing us into a mania. అసలు దేశభక్తి అంటేనే ఒకటైతే మోడీ భక్తి లేకపోతే దేశభక్తి కానట్టు, ఆర్ఎస్ఎస్ భక్తిగా లేకపోతే దేశభక్తి లేనట్టు, అదానీ భక్తి లేకపోతే దేశభక్తి లేనట్టు. కాబట్టి వ్యక్తి చైతన్యం, సంఘ చైతన్యంలో వ్యక్తి చైతన్యం తీసేసి మనుషుల్ని కూడా మానవ సంఘం నుంచి చీమల సంఘం వైపుకి, మానవ సంఘం నుంచి చెదల సంఘం వైపుకి, మానవ సంఘం నుంచి తేనెటీగల సంఘం వైపుకి గుంపు చైతన్యం తప్ప వ్యక్తి చైతన్యం లేనటువంటి వాళ్ళుగా మార్చి
వాళ్ళ ఆధిపత్యం చలాయించడానికి ఇది ఒక అవకాశం. ఈ రైట్ వింగ్ దీంట్లో ఇందాక చెప్పినటువంటి ఒక భవిష్యత్తు కనపడుతుంది, ఇట్లాంటి ఒక భవిష్యత్తు కనపడతా. ఎస్, ఇట్స్ వెరీ గ్లూమీ, ఇట్స్ వెరీ క్లౌడీ, ఇట్స్ వెరీ డెస్పరేట్ అండ్ డిస్పైరింగ్. బట్ ఆఫ్ కోర్స్ మహా చింత చెట్టు ఎండిపోయినా రాలిన చింత గింజ ఇంతే ఉంటుంది, దాంట్లో ఉండే ఎంబ్రియో మైక్రోస్కోప్లో చూస్తే కానీ కనపడదు. వీఆర్ లైక్ దట్ బికాజ్ వీ హ్యావ్ గాట్ ట్రూత్ ఆన్ అవర్ సైడ్. నిజం మన వైపు ఉంది కాబట్టి, న్యాయం మన వైపు ఉంది కాబట్టి, అందరి ప్రయోజనాలు 800 కోట్ల ప్రయోజనాలు మన వైపు ఉన్నాయి కాబట్టి, ఈవెన్ దో వీఆర్ ఏ సీడ్ ఆర్ ఏ సీడ్లింగ్ టుడే, వీ హ్యావ్ గాట్ ద ఫ్యూచర్ టుమారో. దానికోసం చేయాలి, దానికోసం పనిచేస్తూనే ఉండాలి. ఇంకో కెన్ ఐ టేక్ అనదర్ 5 minutes? రైట్ మిత్రులారా, ఇందాక సారే అన్నారు, అధ్యక్షత వహించిన సార్ ఒక ప్రశ్న ఇస్తారు, ఇంకో మిత్రులు అడిగారు ఏంటి డాక్టర్స్కి ఏమీ తెలియవా అని. ఇంకో మిత్రులు మాట్లాడుతా, మన సంజయ్, ఐ థింక్ హీ వాజ్ టాకింగ్ అబౌట్ అన్సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఆర్ ల్యాక్ ఆఫ్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్. ఎస్ సంజయ్, డిడ్ యూ స్పీక్? You don't know English, okay. Right. శాస్త్రీయ విజ్ఞానం అంటే ఏంటి, శాస్త్రీయమైనటువంటి చదువులు ఏంటి, అశాస్త్రీయ విజ్ఞానం, అశాస్త్రీయ విద్య అని చెప్పి అంటున్నాం. ఏంటిది, ఏంటి గోళ? శాస్త్రీయమైంది ఎట్టా ఉంటుంది? శాస్త్రి గారు చెప్తే శాస్త్రీయం అవుతుందా? అట కాదు. ఎక్కడ శాస్త్రీయ విద్య అంటే, నేను స్కూల్ నడుపుతున్నాను, నేను చెప్పాను కదా, లెక్కల టీచర్స్ని చాలామందిని ఐ యూజ్ టు ఆస్క్, అసలు లెక్కలు ఎందుకు నేర్చుకోవాలి మనం అని. ఈ ప్రశ్న నేను ఇప్పుడు కనీసం గత 20-25 ఏళ్లలో ఒక 200 మంది లెక్కల టీచర్స్ని అడిగి ఉంటాను. మ్యాథమెటిక్స్ చెప్తాం, మాకు ఎంఎస్సీలో ఎన్ని మార్కులు వచ్చినాయి, నాకు ఉద్యోగం ఇవ్వు అని చెప్పి వచ్చిన వాళ్ళని లెక్కలు ఎందుకు నేర్చుకోవాలి నేను కానీ నా పిల్లలు కానీ. నా మొదటి ప్రశ్న దీంతోనే స్టార్ట్ అవుతుంది. దెర్ వాజ్ నో ఆన్సర్ ఫ్రమ్ హండ్రెడ్స్ ఆఫ్ టీచర్స్. ఏంటో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటారు, ఏంటో ట్రిగ్నామెట్రీ అంటారు, ఏదో అంటారు. అసలు లెక్కలు మనం ఎందుకు నేర్చుకోవాలి? ఏదేదో చెప్తారు. మనకు ప్రతి చోట లెక్కలు అవసరం కదా, మనం కొట్టుకెళ్తే లెక్కలు అవసరం కదా. నేను దుంపదగా ఏమీ చదువుకొని మా అమ్మమ్మే శుభ్రంగా కొట్టుకెళ్ళి అన్నీ తీసుకొచ్చేది, అన్నీ తెప్పించుకునేది, ఎదురు వడ్డీ వ్యాపారం కూడా చేసేది మా అమ్మ, ఏ లెక్కలు నేర్చుకోకుండా. ఇప్పుడు నేను మామూలుగా బతకడానికి, మామూలుగా నాకు అవసరమైన సమస్యలు తీర్చుకోవడానికి నాకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కావాలి, నాట్. మరి ఎందుకు లెక్కలు చదువుతున్నాం? వెళ్ళి అడగండి, ద కమిషనరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నీ దగ్గరలోనే ఉంది, ఏమన్నా వాడికి ఏమన్నా తెలుస్తుందేమో? నో, తెలియదు. పుస్తకంలో రాశాడు, లెక్కలు చెప్తున్నాం, ఛాలెంజిస్తాం. మిత్రులారా, లెక్కలు అవసరం, లెక్కలు అనవసరం నేను అంటల్లా. లెక్కలు ఎందుకు నేర్చుకుంటామంటే, లెక్కలు అనేటువంటిది తార్కికంగా, టు థింక్ లాజికల్లీ. ఇఫ్ యూ కాంట్ థింక్ లాజికల్లీ, యూ కాంట్ సర్వైవ్ అండ్ యూ కాంట్ సర్పాస్. నువ్వు బ్రతకాలన్నా, గొప్పవాడి అవ్వాలన్నా తార్కికంగా ఆలోచించాలి, హేతుబద్ధంగా ఆలోచించాలి. ఆ హేతుబద్ధంగా ఆలోచించడానికి చేయ లెక్కలు. ఈ సంగతి లెక్కల పంతులకే తెలియదు. లెక్కలు ఎందుకు నేర్పుతున్నావు? జీతం వస్తుంది కాబట్టి. తినటానికి నీ దుంపదేగా తింటే తినరా, కానీ లెక్కలు నేర్పేది ఎందుకు అని బయాలజీ స్టూడెంట్ నేను చెప్పాల్సి వస్తాను. వై వీ లెర్న్ మ్యాథ్స్, ఎందుకు పిల్లలకి ఇది ఇస్తున్నాం? యూ బిలీవ్ మీ, ఐ ఆస్క్ హండ్రెడ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్, ఏంటి ట్రిగ్నామెట్రీ గొప్పతనం ఏంటి, ఎందుకు ట్రిగ్నామెట్రీ అట్టయింది, స్క్వేర్ మెట్రీ ఎందుకు కాలేదు? దే డోంట్ నో ద ఆన్సర్. ఎందుకని? మనం ఎప్పుడూ చెప్పింది విని నోరు మూసుకొని తిరిగి అప్పచెప్పడానికి తప్ప ప్రశ్నించడానికి, ఆలోచించడానికి, మార్చడానికి మన బలవంతంగానే నేర్పకుండా ఉంటున్నారు. కాబట్టి మన కమిషనర్ ఆర్జేడీఆర్ అక్కడి నుంచి మన దగ్గరికి వచ్చే చిన్న టీచర్ వరకు అందరికీ దే డోంట్ నో వై దే ఆర్ డూయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియదు. చదువుకుంటారు, క్వాలిఫికేషన్స్ ఉంటాయి.
At least I might have interviewed at least 70, 80 postgraduates from Nagarjuna University who did their masters in English. Not something, masters in English, not language, literature. నేను సింపుల్గా ఒకటి అడిగేవాడిని, అయ్యా నాకు అంత పెద్ద మాస్టర్స్ అవన్నీ లేవు కానీ యూ జస్ట్ రైట్ మీ ఏ లెటర్ ఇన్ ఇంగ్లీష్, వై యూ కేమ్ ఫర్, ఎందుకు వచ్చావు ఒక లెటర్ రాయరా ఇంగ్లీష్లోని. 99% కుంట్. దట్ ఈజ్ అన్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్. భాష రానాడికి సాహిత్యం అంటే నేర్పుతావు. మన సంజయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మా అవర్ డియర్ ఫ్రెండ్ సంజయ్, ఈ డజన్ నో తెలుగు. శ్రీశ్రీ కవిత్వం చెప్తానంటే దట్ ఈజ్ సాహిత్యం, దట్ ఈజ్ లిటరేచర్, ఇట్ ఈస్ నాట్ లాంగ్వేజ్. ఇటు రండి అని నేర్పాలి, మంచినీళ్ళు తాగుతారా అని నేర్పాలి. యూ హ్యావ్ టు ఫస్ట్ టీచ్ లాంగ్వేజ్ అండ్ దెన్ గో ఫర్ లిటరేచర్. And all the universities in India are doing a conspiracy against Indian people by giving certificates called Master of Literature English. They don't have even the basic sentences. So literature comes out of language and language never comes out of literature. It is seeing the world upside down. తల్లకిందులుగా పెట్టి పాఠాలు చెప్తున్నారు కాబట్టి ఇది unscientific education అయింది. Take any subject. We have got some few doctors, medical doctors here. We were taught unscientifically. 90% of what we were taught in Guntur Medical College proved to be useless to us. Using the 10%, what we learned while doing practically retained with us. Am I correct, sir? This is unscientific education. This is why intellectuals are imprisoned. మేధావులందరినీ చెరపట్టింది ఈ విద్యా వ్యవస్థ. ఈ చెరలోంచి మనం బయటికి తీసుకురాలేకపోతే ఊరికే అశాస్త్రీయ విద్య అంటంగా ఆలోచింపజేసి విశ్లేషింపజేసి పోరాటింపజేసి కొత్త తరాన్ని మనం ఇంకో వైపుకి తీసుకెళ్ళకపోతే ఈ రెండు ప్రమాదాలు నాకు మానవజాతికి కనపడుతున్నాయి. మానవజాతి మూలాలు మాత్రమే చెప్పమని అడిగారు, కానీ మానవజాతి భవిష్యత్తు కూడా నాకు కనపడతా ఉన్న రెండు ప్రమాదాలు చెప్పాల్సి వచ్చింది. చెప్పాను. పేషెంట్గా విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.